ONBA వ్యవసాయ విధానం పాటించండి. ప్రతిభా బయోటెక్ వారి విశిష్ట ఉత్పాదనలతో మీ నేలను సారవంతం చేసుకుంటూ నాణ్యమైన అధిక దిగుబడులు సాధించండి. ONBA ఉచిత ట్రైనింగ్ కోసం RM కిసాన్ సెంటర్ కి విచ్చేయండి. ఇక ప్రతి రైతు నినాదం ONBA అవ్వాలి. ప్రతిభా బయోటెక్, రైతుల పాలిట ఆత్మబంధువు. ఈరోజు మనం నల్గొండ డిస్టిక్ కన్నేకల్లు దగ్గర ఉన్నటువంటి కామారెడ్డిగూడెంలో ఉన్నాం. అన్న పేరు అంజయ్య, అల్లుడు నాగార్జున. వీళ్ళది 5 ఎకరాల బత్తాయి. ఈ బత్తాయి మనము ఒక 15 రోజుల క్రితం వీళ్ళకి మందులు రికమెండ్ చేయటమే ఉంది, కోకోలి, లారా. ఈరోజు మనం తోట విజిట్కి వచ్చామన్నమాట. ఇది వచ్చేసి 5 ఎకరాల తోట. ఈ తోట మందులు వదలక ముందు ఎట్లా ఉంది, వదిలిన తర్వాత ఎట్లా ఉంది అనేది మేడం మాటల్లో తెలుసుకుందాం. అదేవిధంగా మీరు చూస్తుంది అన్నపూర్ణ అగ్రి స్పేస్ యూట్యూబ్ ఛానల్, ప్రతిభా బయోటెక్. అమ్మ, ఇప్పుడు ఈ బ్యాగ్ వదిలేరా? అది 2 కలిపి వదిలేరా, దేనికి దానికి వదిలేరా? 2 కలిపి వదిలేరా? అది కొంచెం ఇది కొంచెం కలిపి వదిలేరా? ఇది వదలక ముందు ఎట్లా ఉంది తోట, ఇది వదిలిన తర్వాత మీకు ఏమనిపించింది? ఇది వదలక ముందు కొద్దిగా చిన్నగా ఉన్నాయి కాయలు, వెళ్ళినాక కొద్దిగా లడ్డుగా అనిపిస్తుంది. కాయలు కొంచెం లడ్డుగా అనిపిస్తున్నాయి, మొక్కలు కూడా మంచిగా ఉన్నాయి. పండాకు కూడా తగ్గిపోయిందా? పండాకు తగ్గిపోయింది, కొంచెం ఈ గ్రీనిష్ వచ్చింది, పచ్చగా వచ్చింది, మంచిగా ఉన్నాయి. కాయలు కూడా లడ్డుగా వస్తున్నాయి. ఇంతకుముందు పండాకు ఉండేదా చెట్లకి? పండాకు ఉండేది, కొద్దిగా చెట్లు కూడా కలరు, ఇప్పుడు కలర్ మంచిగా వచ్చినాయి. అప్పుడు కొద్దిగా కలరు అట్లా షైనింగ్ తక్కువ ఉండే. అప్పుడు కలర్ తక్కువ ఉన్నాయి, షైనింగ్ తక్కువ ఉన్నాయి, పండాకుగా ఉండేది. ఇప్పుడు ఇవి ఇచ్చాక మందులు బాగా వచ్చింది, మంచిగా వచ్చింది. ఇవి ఎన్నిసార్లు ఇచ్చారు? ఈ 2 సార్లు ఇచ్చినాం, ఒకసారి ఫ్రై చేసినాం. 2 సార్లు ఇచ్చారు, ఒకసారి స్ప్రే చేశారు. ఎన్ని రోజులు గ్యాప్తో ఇచ్చారు? మొదటిసారికి రెండోసారికి 5 రోజులు. 5 రోజులు గ్యాప్తో ఇచ్చారు. ఇప్పటికి ఇచ్చే ఎన్ని రోజులు? ఇప్పటికిచ్చి 3 రోజులు ఏమవుతుంది సార్? 3-4 రోజులు అవుతుంది. ఏది రెండోసారి ఇచ్చి? మొదటిసారి ఇచ్చి 10 రోజులు అవుతుంది. మీకైతే ఈ మందులు ఇచ్చాక బాగా అనిపించింది? బాగా అనిపించిందా? మీరు ఇంతకు ముందు ఈ మందులు వాడలేదు కదా ఎప్పుడు కూడాను? ఇదే ఫస్ట్ టైం. మరి ఈ మందులు ఇంతకుముందు వాడనప్పుడు వేరే మందులు వాడిన దానికి ఈ మందులు వాడిన తర్వాత మీకు ఎట్లా అనిపించింది? ఆ మందులకి ఈ మందులకి తేడా? ఈ మందులకు కొద్దిగా కాయలు లావు అనిపిస్తున్నాయి, చెట్టు కూడా మంచిగా అనిపిస్తుంది సార్. ఇంకా ఏం తేడా గమనించారు మీరు? ఇక తేడా అంటే ఇక చెట్టు నీట్గా మంచిగా వచ్చింది, కాయ లావు కొడుతుంది. కాయ లావుగా కొడుతుంది, లడ్డులాగా వస్తుంది. కాయ స్వీట్నెస్ ఏమన్నా కట్ చేసి చూసారా? తీపి ఏమన్నా పెరిగింది ఇంత ముందుకి ఇప్పటికి ఎట్లా ఉంది? కట్ చేసి చూసారా? ఎవరు? నువ్వు చూసావా అంజయ్య? నువ్వే చూసినావా? ఇంత ముందు మీరు మందులు వాడిన మందులు కాయ ఎట్లా ఉంది, ఇప్పుడు వాడిన దానికి తీపి పెరిగిందా? తీయగా ఉంది కాయ, మంచి తీపి ఉంది, పంచదార లేక. రసం కూడా ఎక్కువ వస్తుందా ఇంత ముందు మీద? వస్తుంది, మంచిగా ఉంది. చూడండి, ఇంత ముందంతా చెట్లు పండాగ్గా ఉండి చిన్న గోళీలాగా కాయలుండి రాలుడు ఎక్కువ ఉండేది చెట్టు కింద కూడా. ఇప్పుడు రాలుడు కొంచెం తగ్గిపోయింది. అదేవిధంగా కాయ కూడా మంచి సైజుకి వస్తుంది. అయిగోండి గుత్తులు గుత్తుల కాయలు, కాయ సైజుకి వస్తుంది. తర్వాత స్వీట్నెస్ పెరిగింది. మేడం గారు చెప్పారు కదా. మేడం, మీ పేరు? నాగమ్మ. అంజయ్య వాళ్ళ ఆవిడ నాగమ్మ చెప్పినట్టు ఆమె కాయ కూడా కోసుకొని చూసుకున్నారంట, రసం స్వీట్నెస్ ఎట్లా ఉంది ఇంత ముందుకి ఇప్పటికి తేడా అని చెప్పేసి. కాయ కూడాను స్వీట్నెస్ పెరిగింది, లడ్డులాగా లావు వస్తుంది. మొక్క కూడా పండాకంతా పోయి ఆకు రాలడం పోయి మంచిగా వచ్చిందని మన నాగమ్మ గారు చెప్తున్నారు. చూడండి, కాయ కూడా లడ్డులాగా బాగా సైజుకి వస్తుంది. ఇంతకుముందు చాలా చిన్నదిగా ఉండేది. మొక్క కూడా పండాకు ఎక్కడా లేవు, మొక్కలు చాలా బాగున్నాయి మంచిగా. అట్లానే ఇగోండి ఈ చెట్లకు కూడా అదే విధంగా ఉన్నాయి. ఆల్రెడీ ఒక కోత కోసారమ్మా? కోసినాం సార్. ఇది మీరు నాకు ఇప్పుడు కోత అయిపోయిన తర్వాత మీరు నాకు పరిచయం అయింది ఈ మందులకి. ఆల్రెడీ ఒక కోత కోసి ఉన్నారు. ఓకే. పోయినసారి కాయలు ఎక్కువ అనిపిస్తున్నాయా, ఇప్పుడు ఎక్కువ అనిపిస్తున్నాయా? ఇప్పుడు ఏమో సార్ ఇలా అయితే తెలుస్తుంది కానీ కొద్దిగా అంటే పడటమే పలచగా పడ్డాయి వర్షానికి పడటమే పలచగా పడ్డాయి. మిగతా వాళ్ళ తోటల కన్నా మన తోట బెటర్గానే ఉందా?
మిగతా అంటే గాడ పక్కన ఒక ఆయనే ఉంది. ఒక ఆయనదే ఉంది. ఆయన కన్నా మందే బాగుందా? ఈ మందులు వదిలిన తర్వాత ఆయన తోట కన్నా మన తోటే బాగుంది. మంచిగానే ఉంది సార్. మరి ఆయన ఏమన్నా అడిగాడా మన అంజయ్యని? అడగలేదు సార్. అడగలేదా? తెలియదు ఇంకా. మనం ఈ మందులు వదులుతుంది మన తోటకల్లి వచ్చి చూడలే ఆయన, చూడలే. చూస్తే కనుక అడుగుతాడు. కాయ ఇంతకుముందు గోళీలాగా ఉండేవి, ఇప్పుడు సైజుకి వస్తున్నాయి, స్వీట్నెస్ పెరిగింది. అదేవిధంగా మొక్క కూడాను పండాకు ఏం లేకుండా కాయ కూడా మంచి గుత్తులు గుత్తులుగా నిలబడింది. డ్యామేజ్ తక్కువ ఉంది, కాయ బాగుంది. మన కొకోలి, లారా ఇవి వదలటం వల్ల కాయ స్వీట్నెస్తో పాటుగా ఈ విధంగా మంచి షైనింగు, లడ్డులాగా లావు రావడం జరుగుతుంది. మన నాగమ్మ గారు చెప్పారు కదా, 5 ఎకరాల తోటలో కూడాను చాలా బాగున్నాయి, కాయ మంచిగా ఉంది. అమ్మ, ఈ మందులు ఇంకా మీరు కంటిన్యూషన్ వాడాలనుకుంటున్నారా? మరి ఈసారి చూస్తాం కదా సారు, మంచిగా మాకు మంచిగా అనిపిస్తే ఇక చెట్టు పోయిన దానిక వాడుతూనే ఉంటాం. ఎందుకు వాడాం సార్? ఇప్పుడు చూసారు కదా, మంచిగా అనిపించిందా? బాగా అనిపించిందా? గుత్తులు గుత్తులు నిలబడిపోయినాయి కాయ బాగానే. ఈ వాడినాక మంచిగా అనిపించింది. ఇప్పటి నుంచి ఇవే ఆడతాం సార్. ఇక మనము నల్గొండ డిస్టిక్లోకి ఏప్రిల్ నుంచి ఎంట్రన్స్ అయ్యాము. నల్గొండ డిస్టిక్లో మన అన్నపూర్ణ అగ్రి స్పేస్ యూట్యూబ్ ఛానల్లో మన నాగమ్మ గారు అల్లుడు లింగంపల్లిలో ఉంటాడు, నాగార్జున అని చెప్పేసి. నాగార్జున మన యూట్యూబ్ ఛానల్లో చూసి నాకు కాల్ చేయడం జరిగింది. చేశాక మనం లారా కానీ, కొకోలి కానీ, బెట్ట కానీ ఇవి ఒక స్ప్రేయింగ్ ఇవ్వడం జరిగింది. 2 సార్లకే ఒక 5 days గ్యాప్తో 2 సార్లు డ్రిప్పులో ఎక్కించారు. ఎక్కించాక పండాకంతా పోయి కాయ బాగా లడ్డుగా రావడం, తీపు పెరగడం, మొక్క మంచి గ్రీనిష్ రావడం, ఇదంతా జరిగింది. అందువల్ల వీళ్ళు ఈ మందులు బాగా పనిచేసాయి ఇంతకుముందు మీద అని చెప్పేసి వీళ్ళు ఈ మందులు వాడటానికి రెడీ అయి ఉన్నారు. అదేవిధంగా ఇంకా మనకి కన్నెకల్లు మండలంలో కానీ, మాడుగులు కానీ, తిప్పర్తి కానీ ఈ సైడ్ ఉన్న రైతులు ఎవరన్నా ఉంటే కాల్ చేయండి, మంచి మందులు రికమెండ్ చేద్దాం. అదేవిధంగా మీ తోటకు వచ్చి విజిట్ చేయడం జరుగుతుంది. ఈ నల్గొండ డిస్టిక్లో ఒకప్పుడు బత్తాయి అనేది చాలా ఎక్కువ మోతాదులో ఉండేది. అలాంటిది తోటలు చనిపోవడం, పండాకు రావడం, ప్రాబ్లమ్స్ ఎక్కువైపోయి గమాసిస్ ఎక్కువ ఉండి చిన్నగా తోటలు తీస్తూ ఆయిల్ ఫామ్కి వెళ్తున్నారు. యాకరేజ్ కూడా తగ్గిపోతుంది. మాకు కొంతమంది నల్గొండ రైతులు కంప్లైంట్స్ వల్ల మేము ఇక్కడికి రావడం జరిగింది. ఇక్కడికి వచ్చేసి ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నా ఆ ప్రాబ్లమ్స్ అన్నిటిని క్లియర్ చేస్తూ మేము ముందుకు రావడం జరిగింది. మీకు ఏదన్నా డౌట్స్ ఉన్నా లేదు లోపాలున్నా మీకు స్క్రీన్ మీద మా నంబర్ వస్తుంది. ఆ నంబర్కి కాల్ చేసి మీరు మా దగ్గర నుంచి సజెషన్ తీసుకోవచ్చు. అదేవిధంగా మేము మీ తోట విజిట్ చేయడం కూడా జరుగుతుంది. మా ఫోన్ నంబర్ వచ్చేసి 9121291889.